హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను సౌజన్య. సో ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ జోన్ కావాలి, చాలా ఇష్టం కంఫర్ట్ జోన్ అంటే. కానీ లైఫ్లో కంఫర్ట్ జోన్లో ఉంటే మంచిదా ఆర్ఎల్స్ లేదు అంటే రిస్క్ చేస్తే మంచిదా డౌట్ ఉంది కదా, నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. సో క్లారిటీ తీసుకోవడానికి మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ రాజరాజేశ్వరి గారిని నేను స్టూడియోకి రమ్మని చెప్పాను. సో ఆవిడ చెప్తాన్నారు కొన్ని టిప్స్, ఫాలో అయిపోయి హాయిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే రాజరాజేశ్వరి గారు. నమస్తే సౌజన్య గారు. సో చెప్పండి, అడగండి, నేను చెప్తాను. ఎస్, తప్పకుండా. మాకు అదే కావాలి, మీరు చెప్పడమే కావాలి. లైఫ్లో అందరికీ కంఫర్ట్ జోనే కావాలి. కంఫర్ట్ జోన్ అంటే చాలా ఇష్టం. వన్స్ కంఫర్ట్ జోన్ కొంచెం అటు ఇటుగా డిస్టర్బెన్స్ వచ్చిందా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ప్రాబ్లం వస్తే ఫేస్ చేయకుండా ప్రాబ్లమ్ని చూసి భయపడి వెళ్ళిపోతారు. అంటే ఎవరైనా కానీ కంఫర్ట్ జోన్లోనే ఉంటే మంచిదా, సమ్ టైమ్స్ రిస్క్ చేస్తే మంచిదా జీవితంలో? అసలు ఏమీ చేయకుండా అలా గమ్మునైతే ఉండలేం కదా, ఏదో ఒకటైతే చేయాలి కదా. ఓకే, మీరైతే ఏమనుకుంటారు? మీకు కంఫర్ట్ జోన్ ఇష్టమా లేక రిస్క్ తీసుకోవడం ఇష్టమా? ప్రతిసారి కంఫర్ట్లే ఉంటాం, అప్పుడప్పుడు జరా కావాలి కదా. అప్పుడప్పుడు మాత్రం రిస్క్ తీసుకుంటాను. ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ అంటే మసాలాలు ఉండాలి, లేకుండా నువ్వు తుప్పు కారంతో తినలేం కదా. అవన్నీ మసాలా దినుసులు పడితేనే దానికి టేస్ట్ ఉంటుంది. జీవితం కూడా అంతే. కరెక్టే, మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అర్థమైంది నాకు. ఎస్. అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు నచ్చినట్టుగా నేను ఉంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కంఫర్ట్ జోన్ అని నేను అనుకుంటున్నా. ఎవరి థాట్ ప్రాసెస్ బట్టి వాళ్ళు కంఫర్ట్ జోన్ ఫీల్ అవుతారు. అంతేనా, ఇంకేదన్నా ఉందా కంఫర్ట్ జోన్ అంటే? కంఫర్ట్ జోన్ అంటే మీరు అన్నట్టుగా మనకు నచ్చినట్టుగా మనం ఉండడం, మనకి గడిచిపోతుంది కదా, మనం హ్యాపీగా ఉన్నాం కదా, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అనుకోవడం, సేఫ్టీ ఫీల్ అవ్వడం, ఓకే, రిలాక్స్డ్గా ఉండడం. సేఫ్టీ ఫీల్ అవ్వడం అంటే మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సగటు మనిషిగా తీసుకుంటే అప్పులు ఏం లేకుండా, ఈఎంఐలు ఏం కట్టకుండా, అన్నీ క్లియర్ అయిపోయి ఇంట్లో ప్రశాంతంగా ఒక ఫ్యామిలీ ఉండి ఇంట్లో ఉండాల్సిన సామాన్లు అన్నీ సమకూర్చుకుని ఒక కారు ఉండి ఒక సొంత ఇల్లు ఉండి ఆటోమేటిక్గా ఏం ఫీల్ అవుతారు? నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకేం పర్లేదు చాలు అని రిలాక్స్ అయిపోతారు. సో ఆ జోన్లో ఉండడం కంఫర్ట్ జోన్. రిస్క్ అనేది ఏంటంటే అందులోంచి బయటికి రావాలి. ఓకే, దీని కనెక్టివిటీ మాట్లాడదాం. ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే రిస్క్ అంటే ఫెయిలియర్ ఎక్కడ వస్తుందా అన్న భయం. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి ఎందుకు రారంటే భయం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ భయం. ఆ భయం అనేది కూడా ఎందుకు? ఏమో నేను ఇప్పుడు ఈ అడుగు తీసుకున్నానంటే అది అవుతుందా లేదా. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నారు. తను హ్యాపీగా నెలకు 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది, తనకి ఏ ఇష్యూస్ లేవు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇంకొక దగ్గర జాబ్ వెతుక్కోండి అని చెప్పారు అనుకో ఎవరైనా, తను ఏమనుకుంటాడు? ఎందుకు వెతుక్కోవాలి, నాకు ఆల్రెడీ నేను హ్యాపీగా ఉన్నాను కదా. ఏమో ఈ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్తే నాకు అక్కడ ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుందో, తర్వాత పోతుందో, ఉంటుందా లేదా, తర్వాత బెంచ్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే జాబ్ పోతుందా, ప్రాజెక్ట్ వెళ్ళిపోతే గ్యారంటీ ఉంటుందా లేదా జాబ్ది, మళ్ళీ ప్రమోషన్ రావాలంటే ఇంకొక 2-3 years అయితే కానీ నాకు ప్రమోషన్ రాదేమో, లేకపోతే నాకు ఆన్ సైట్ రాదేమో, ఇలాంటి రకరకాల విషయాలతోటి భయపడతారు. భయపడి ఎందుకు ఉన్న చోట హ్యాపీగా ప్రశాంతంగా గడిచిపోతుంది కదా, ఇక్కడే ఉందాంలే అనేసి ఉండిపోతారు. సో భయం అనేది ఫస్ట్ పాయింట్. అందుకే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకూడదు అని అనుకుంటారు. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. అయితే కంఫర్ట్ జోన్లోనే మీరు ఎప్పుడు ఉండిపోవడం వల్ల మీ క్రియేటివిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి నాకు, ఇంక ఫర్దర్గా నేను ఎందుకు ఆలోచించాలి, ఏమన్నా దేని గురించి ఎందుకు ఆలోచించాలి, నేను నాకేంటి అవసరం? మీ పొటెన్షియాలిటీ మీది, మీ పొటెన్షియాలిటీ మీది మీకే తెలియదు. యు ఆర్ వెరీ వెల్ టాలెంటెడ్, కానీ మీ కంఫర్ట్ జోన్లో ఉండిపోయేసరికి అది బయటికి రాదు, మీకే తెలియదు మీకు ఆ టాలెంట్ ఉందని. ఓకే, అంటే హనుమంతుడి బలం ఏంటో హనుమంతుడికి ఎగ్జాక్ట్లీ ఇంకొకరు గుర్తు చేస్తే తప్ప తెలియలేదు. అవునా? అవును. సో ఇక్కడ కూడా అంతే, ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీ క్రియేటివిటీ మీకు తెలియదు, మీ పొటెన్షియాలిటీ మీకు తెలియదు. భయం అనేది ఏ విషయంలోనైనా అడుగు ముందుకు వేయాలంటే భయం. మనకెందుకులే, పోతే పోయింది, మనం బాగానే ఉన్నాం కదా అన్న ధోరణిలోకి వెళ్ళిపోతారు మీరు. అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఒక దగ్గర అలాగా స్టక్ అయిపోయి ఉండిపోతుంది, స్టేబుల్గా ఉండిపోతుంది. స్టేబుల్ అని కూడా అన్ను, ఒక చోట అలా ఉండిపోతుంది. ఫర్దర్గా మీరు ఇంకా ఆలోచించరు. ఫర్దర్గా
ఇంకా డెవలప్మెంట్ వైపు వెళ్ళరు. సో మీ ఎంటైర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అదే రిస్క్ అనుకోండి, రిస్క్ తీసుకుందాం అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళు అన్కంఫర్టబుల్ జోన్కి రావాలి. ఓకే. గాట్ ద పాయింట్. కంఫర్టబుల్ జోన్ నుంచి అన్కంఫర్టబుల్ జోన్కి రావాలి. అన్కంఫర్టబుల్ జోన్ అంటే మీరు ఎప్పుడైతే రిస్క్ తీసుకుందామని ఒక అడుగు ముందుకేస్తారో ఇనిషియల్లీ అది ఇబ్బందిగా ఉంటుంది. అది అన్కంఫర్టబుల్ జోన్. ఆ అన్కంఫర్టబుల్ జోన్కి వస్తే తప్ప మీరు రిస్క్ అనేది తీసుకోలేరు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక చోట ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు భయపడ్డారు అనుకోండి, ఏమో నేను సరిగ్గా చేస్తానా చేయను, వాళ్ళు ఏమనుకుంటారు, నేను కెమెరా ముందు ఎలా కనిపిస్తాను, నేను సరిగ్గా క్వశ్చన్స్ వేస్తానా లేదా అని భయపడుతున్నారనుకోండి, మీరు ఆల్రెడీ అంతకుముందున్న వర్క్లోనే ఉండిపోతారు. లేదు అని అనుకున్నారు అనుకోండి, అడుగు ముందుకేస్తారు. లేదు ట్రై చేద్దామని ముందుకు ఎప్పుడైతే అడిగేస్తారో ఇనిషియలీ అక్కడికి వెళ్ళేంత వరకు భయం ఉంటుంది. ప్రతి మనిషికి అది బై డిఫాల్ట్ ఉంటుంది, అది కామన్. అది ఏదైనా ఒక కొత్త పని మనం చేసినా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకున్నా, ఏమైనా చేయాలన్నా ఆ భయం అనేది ఉంటుంది. అది బై డిఫాల్ట్. అది పెద్ద భూతత్వంగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే అన్కంఫర్టబుల్ జోన్ కూడా. ఎప్పుడైతే మీరు అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది. ఇంకొక 2 ఇంటర్వ్యూ చేసేసరికి మీరే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. సో ఆ స్టార్టింగ్ నుంచి ఆ 1-2 ఇంటర్వ్యూస్ జరిగేంత వరకు ఉన్న టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అన్కంఫర్టబుల్ జోన్. దాన్ని ఓవర్కమ్ చేస్తే మీరు ముందుకెళ్తారు, మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలుగుతారు. కంఫర్టబుల్ జోన్లో ఉంటే మీరు మీ గోల్ రీచ్ అవ్వలేరు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారు. సో రిస్క్ అనేది తీసుకోవాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్ళాలనుకుంటే ముందు అన్కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అందులోంచి బయటికి రావాలి, మీరు అనుకున్నది సాధించాలి, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే నెగిటివ్ విజువలైజేషన్ అనేది చేయాలి. అంటే ఎలా? మీరు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి అనేసి అనుకుంటా. ప్రతిసారి అదే చెప్తారు, ఎవరైనా అదే అనుకుంటారు. ఎవరైనా తిట్టినా కానీ అది కాంప్లిమెంట్గా తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ, అది పాజిటివ్ థింకింగ్లో ఉండాలంటారు. కానీ ఇందులో మీరు నెగిటివ్ విజువలైజేషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఏంటి ఇవిడ నెగిటివ్గా ఆలోచించమంటుంది ఏంటి అని అనుకోవచ్చు. నెగిటివ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయట రాలేదనుకో, ఈ జోన్ నుంచి బయటికి రాలేదంటే నేను ఏం కోల్పోతాను, నేను ఎలా ఉంటాను, నా కెరియర్ ఎలా ఉంటుంది, నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందమ్మో, ఇందులోంచి రాకపోతే నేను ఇక్కడే ఇలాగే ఉండిపోతానేమో, నాకు ఇంకా నష్టం జరుగుతుందేమో, నేను అనుకున్నది సాధించలేనేమో అన్న థాట్ ఏదైతే ఉందో అది నెగిటివ్ విజువలైజేషన్ అన్నమాట. దాన్ని ఊహించుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అని అనుకుంటాను. కానీ అనుకోవాలి, ఎప్పుడైతే నేను ఇక్కడే ఉండిపోతానో నేను ఇంకా ముందుకు వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ ప్రమోషన్ అనుకుందాం, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్లో ఉన్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను అని అనుకుంటాను. కానీ నా వెనకాల వచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు. నేను ఇలాగే ఉంటే నేను మేనేజర్ అవ్వలేనేమో, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి అదే పొజిషన్లో ఉన్నావు అంటే నీకు పని సరిగ్గా చేత కాదా, నీకు చేయడం చేత కాదా, లేకపోతే జనాలతో మాట్లాడడం చేత కాదా, అందుకే నువ్వు అదే పొజిషన్లో ఉన్నావు, నీకేం రాదు అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీడు కొత్త టూల్స్ ఏమి నేర్చుకోలేకపోతున్నాడు, నేర్చుకునే కాన్సన్ట్రేషన్ లేదు, ఆ గ్రాస్పింగ్ పవర్ లేదు, వీడికి అసలు తెలివి లేదు, అందుకే కంపెనీ వాళ్ళు వీడికి ప్రమోషన్స్ కూడా ఇవ్వట్లేదు అని అనుకుంటారేమో. అలా అనుకుంటే నాకు ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, వైఫ్ కూడా ఏంటి నీకు శాలరీ పెరగట్లేదు, పొజిషన్ రావట్లేదు, నాకు చుట్టుపక్కల వాళ్ళు నన్ను తిడుతున్నారు, నన్ను నాన్న మాటలు అంటున్నారు అని అనుకుంటారు. సో అక్కడ కూడా గొడవలు వస్తాయి. ఇలాంటి థాట్స్, ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావాలి. ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయో, లేదు నేను ఇంకా ముందుకెళ్ళాలి అని అప్పుడు అనిపించి ఇమ్మీడియట్గా యూ విల్ టేక్ అ స్టెప్. సో నెగిటివ్ విజువలైజేషన్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. ఎప్పుడైతే మీరు ఒక పర్టికులర్ సరౌండింగ్స్ నుంచి బయట రాలేకపోతున్నారో అలాంటి టైంలో నెగిటివ్ విజువలైజేషన్ చేయండి, ఆటోమేటిక్గా మీరు ముందుకెళ్తారు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ తీసుకోవాలన్నది థాట్ మీకు వస్తుంది. అలా వచ్చిందంటేనే యువర్ ఫస్ట్ స్టెప్ ఇస్ సక్సెస్. అన్కంఫర్టబుల్ జోన్ నుంచి ఇంకా ముందుకెళ్తారు. దట్స్ వేర్ యు స్టార్ట్ టేకింగ్ రిస్క్. సో కంఫర్టబుల్ జోన్ అనేది ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, కానీ రిస్క్ అనేది తీసుకుంటేనే మీ గోల్ మీరు అచీవ్ చేయగలుగుతారు. ఫర్దర్గా మీకంటూ ఒక పేరు సంపాదించుకోగలుగుతారు, లేదా మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించగలుగుతారు. ఓకే, అంటే మన పాత్, అంటే మన
కెరీర్ సంబంధించి కనుక మనం మాట్లాడుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఎవరో మనకి రెడ్ కార్పెట్ వేయరు, మనకేం పాత్ చేయరు, ఎవరికి వాళ్ళే పాత్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇప్పుడు మీరు అనుకుంటారు ఒక పని చెయ్యాలని, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ వల్ల కాదు, లేకపోతే అది చాలా కష్టం, నువ్వు చేయలేవు అంటారు. ఆటోమేటిక్గా ఆ భయం అనేది మీ మైండ్లోకి వచ్చేస్తుంది. అలా చాలా కష్టం, నేను చేయలేనా, నేను చేయలేనేమో వాళ్ళు అంటున్నారు కదా ఎగ్జాక్ట్లీ అని ఒక రైట్ థాట్ ప్రాసెస్లోకి వెళ్తారు. సో అందుకనే మీరు ఎవరితోటైతే తిరుగుతున్నారో, ఎవరితోటైతే మాట్లాడుతున్నారో ఆ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ సోషల్ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళ సోషల్ సర్కిల్లో మీరు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వాళ్ళని చూసి ఎరచుడు వాళ్ళు ఎలా ఉన్నారు, మనం కూడా చేయాలి లేదా చేయగలుగుతాం అన్న థాట్ వస్తుంది. మీరు కూడా అలాగా వర్క్ చేయడానికి ట్రై చేస్తారు, ముందుకు వెళ్తుంటారు. సో మీ సోషల్ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే హూ ఆర్ గివింగ్ మోరల్ సపోర్ట్ అందరూ ఇవ్వాలని లేదు. అంటే సెలెక్ట్ చేసుకునేది అనేది, అంటే ఒక సిచ్యువేషన్ కూడా మనం షేర్ చేయాలంటే, అంటే మనం చెప్పేది వినడం కావచ్చు, మనం చెప్పేదానికి సంబంధించి సపోర్టివ్గా మాట్లాడడం కావచ్చు, కైండ్ ఆఫ్ మోరల్ సపోర్ట్ అంటాం కదా. కొంతమంది మీరు చెప్పిన ప్రతిదీ తందన్న అంటారు కొంతమంది. ఇక్కడ మేబీ వాళ్ళకి మీతో పని ఉండొచ్చు, లేకపోతే వీళ్ళతో ఎప్పుడు ఇంతేలే, వాళ్ళు అన్నదానికి ఓకే అనేస్తే సరిపోతుంది అనుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని అపోజ్ చేస్తారు. సో వీళ్ళెందుకు మనకు సపోర్ట్ చేసి అవును కరెక్టే అంటున్నారు, వీళ్ళెందుకు కరెక్ట్ కాదంటున్నారు అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, అలా కొంతమందితో మాట్లాడి దాన్ని బట్టి మనం అది ఎందుకు, ఆయన ఎందుకు అలా అన్నారు, ఈయన ఎందుకు ఇలా అన్నారు మనం అనలైజ్ చేసుకోవాలి. ఏది గుడ్డుగా వెళ్ళకుండా, ఏది గుడ్డుగా మైండ్లోకి పెట్టుకోకుండా యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా కష్టం అనుకుందాం, మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా కష్టం అనుకుందాం. ఓ 10 మందితో నార్మల్గా మాట్లాడండి. వాళ్ళతో ఒక వారం రోజులు మాట్లాడిన తర్వాత మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. తర్వాత ఒక 20 మందితో మాట్లాడండి. ఆ తర్వాత మీ అంతటి మీరే మాట్లాడతారు. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. ఇక్కడ మీకు కావాలని ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓకే. కంఫర్ట్ జోన్ గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది మేము కూడా వేరే చోట చదివినది, విన్నదే. ఓకే. 2 రాజులు ఉన్నారట, ఉండేవారట 2 రాజులు. ఒక రాజు ఇంకొక రాజుకి ఈగిల్స్ గిఫ్ట్గా ఇచ్చారు, ఒక 2 ఈగిల్స్. ఆయనకి ఈగిల్స్ అంటే చాలా ఇష్టం, అప్పటికే చాలా ఉన్నాయి. ఈ 2 ఏంటంటే బంగారు వర్ణంలో ఉన్నాయి, అంటే గోల్డెన్ కలర్లో ఉండి చాలా అందంగా ఉన్నాయి ఈగల్స్. ఓకే. ఒక 2 ఈగల్స్ ఇచ్చారు. ఆయన తీసుకున్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక కేర్ టేకర్ని పెట్టారు, రోజు వాటి గురించి అన్నీ చూసుకోండి అని చెప్పాడు. బాగా ఫుడ్ పెట్టి అన్నీ బాగా చూసుకోమని చెప్పారు. ఎవ్రీడే ఆ ఈగల్స్ని రాజుగారు వెళ్ళి చూసుకుంటున్నారు, ఎంత బాగున్నాయి, ఎదిగాయా లేదా, ఎంతలా అని. బాగానే ఎగురుతున్నాయి ఇవన్నీ అనేసి. ఒకరోజు ఏమనుకున్నారంటే, ఓకే సర్టెన్ ఏజ్కి వచ్చాయి, బాగా ఎగురుతున్నాయి, నేను ఇవి కూడా చాలా అందంగా తయారయ్యాయి, మా చుట్టుపక్కల ఉన్న వేరే రాజులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ చూపించుకోవాలి అనేసి అనుకుని హీ ఇన్వైటెడ్, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్, రాజులు పిలిచారు, ప్రజలను కూడా పిలిచారు. పిలిచి ఆ 2 గద్దెల్ని వదలమని చెప్పాడు. 2 ఎగిరాయి. ఒకటేమో అలా ఎగురుకుంటూ అలా పైకి వెళ్తూ ఉంది. అలా చుట్టూరు అన్ని వైపులా తిరుగుతూ హ్యాపీగా ఫ్రీగా తిరుగుతుంది, వస్తుంది. ఇంకొకటి అయితే వెళ్తుంది, 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒక పర్టికులర్ చోటుకు వచ్చి కూర్చుని పోతుంది. మళ్ళీ పంపిస్తుంటే మళ్ళీ అలాగే వస్తుంది. ఓకే. రాజు చాలా ఫీల్ అయిపోయాడు అన్నమాట, చాలా అప్సెట్ అయిపోయారు. ఏంటి ఇలాగా ఫ్లై అవ్వట్లేదు, ఎందుకు ఇది ఒకటి బాగానే వెళ్తుంది, ఇంకొకటి ఎందుకు ఇది అవ్వట్లేదని ఎంత ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లా. మొత్తంకి రాజ్యంలో చాటింపు వేయించారు. ఎవరైతే ఇంకొక ఈగిల్ని కూడా ఎగిరేటట్టుగా చేస్తారు, చక్కగా అది కూడా ఇంకొకటి దానిలాగా ఎలాగ చేస్తారో వాళ్ళకి 1000 వరహాలు ఇస్తాము అన్నారు. ఓకే. చాలామంది వచ్చారు, ఎవరు ఏం చేయలేకపోయారు. ఈయన చాలా ఫీల్ అయిపోయాడు. ఒకరోజు అలా వెళ్తుంటే చూశాడు, 2 ఈగల్స్ చాలా చక్కగా ఫ్రీగా హ్యాపీగా తిరుగుతున్నాయి, ఎగురుతున్నాయి. ఈ రాజుకి అర్థం కాలేదు, ఏంటి ఎలాగ ఇంత సడన్గా ఎలా అయిపోయింది అని చెప్పి ఆ కేర్ టేకర్ని పిలిచాడు. ఏమైంది అంటే, కొన్ని రోజుల క్రితం ఒక అతను వచ్చాడండి, అతను వచ్చి ఇదంతా చేశాడు, ఎలా చేశాడో నాకు తెలియదండి, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఓకే. అతన్ని పిలిపించి అతనికి 1000 వరహాల బదులు 2000 వరహాలు ఇచ్చాడు. ఓకే. అంటే హ్యాపీనెస్ అనమాట. ఆ ఇంకొక ఈగిల్ కూడా ఫస్ట్ ఈగిల్ లాగా బాగా ఎగురుతుంది, తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అవుతుంది అని. ఏం చేసావు
ఆయన అన్నాడు, మహారాజా నేను కొన్ని రోజులు చూశాను, ఇది ఎందుకు ఎగరట్లేదు, ఎగురుతుంది కానీ వచ్చి మళ్ళీ ఒక చోట ఉండిపోతుంది, ఎందుకు అనేసి చూశాను. అది ఎగిరిన ప్రతిసారి తను ఒక చెట్టు కొమ్మకి వచ్చి ఆగిపోతుంది, అక్కడే ఉండిపోతుంది, ఎగురుతుంది మళ్ళీ వచ్చి అక్కడే ఉండిపోతుంది. నేను ఆ కొమ్మని నరికేశాను, ఆ కొమ్మ తీసేశాను నేను. ఓకే. ఆ కొమ్మని అది ఎగిరిన తర్వాత నేను ఆ కొమ్మని తీసేశాను. దానికి ఆ కొమ్మ కనిపించలేదు. ఎక్కడుందా ఏంటా అని అటుపక్క ఇటుపక్క చుట్టూరు అంతా తిరుగుతూ ఉంది, అయినా దానికి కనిపించలేదు. ఇంకొక చోట వెతుక్కుంది, దానికి అది నచ్చలేదు, మళ్ళీ ఎగరడం మొదలెట్టింది. అలా రోజు ఎగురుతూ ఉంది. తనకి రోజు ఏదైతే అలవాటైన కొమ్మ ఉండిందో అది దానికి కనిపించలేదు. కానీ ఈ ఫస్ట్ ఈగల్ ఏదైతే ఎగురుతుందో దాంతో పాటుగా అది కూడా ఎగరడం మొదలుపెట్టింది, హ్యాపీగా ఎగురుతూ ఉంది అన్నాడు. ఓకే. అది నరికేయడం వల్ల ఎలా ఎగురుతుంది అని అడిగాడు రాజు. సమేత లాజిక్ ఉందని అర్థమైంది కానీ ఎక్కడో అర్థం. రైట్, ఎలా ఎగురుతుంది? అది నరికేసినంత మాత్రం ఇలా ఎందుకు ఎగురుతుంది? ఎందుకంటే అదొక కంఫర్ట్ జోన్లో ఉండిపోయింది, ఇది నాది. ఓకే, ఇంతవరకు ఎగిరితే చాలు. ఓకే, ఇక్కడ ఎలాగా నాకు తిండి పెడతారు, ఎలాగా నన్ను బాగా చూసుకుంటున్నారు, ఎగిరినా ఎగరకపోయినా నాకు కడుపు నిండిపోతుంది, నాకెందుకు అని అది ఎగిరినట్టు ఎగురుతుంది, వచ్చి దాని ప్లేస్లో పర్టికులర్గా ఏదైతే అనుకుందో ఆ కొమ్మ మీద వచ్చి ఉండిపోతుంది హ్యాపీగా. ఎప్పుడైతే అది తీసేసామో అప్పుడు తన ఫ్రెండ్ ఏదైతే ఉందో ఇంకొక ఈగలు, దాంతో దానికి స్నేహం పెరిగింది. చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉంది అని తెలుసుకుంది. అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చింది. ఓకే, అర్థమైంది. సో కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎప్పుడైతే నువ్వు అందులోంచి కప్పలా ఉండిపోతుంది, అక్కడే ఆగిపోతే. అక్కడి నుంచి బయటకు వస్తేనే సో ప్రపంచం ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే తనతో ఉన్న, ఇందాక నేను సోషల్ సర్కిల్ చెప్పాను కదా, తనతో ఉన్న ఇంకా ఈగలు ఏదైతే బాగా ఎగురుతుందో దాంతో పాటు దీనికి ఫ్రెండ్షిప్ పెరిగింది, దాంతో పాటే ఎగిరింది, అది కూడా హ్యాపీగా ఎగురుతూ ఉండింది. రాజు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓవర్ థింకింగ్ చాలా కామన్ అయిపోయింది, అసలు వయసుతోని జెండర్తో సంబంధం లేదు. సో అందులోనే యాంగ్జైటీ. సో రెండింటికి ఒక చిన్న తేడా ఉంది, వెంట్రుక వాసంత తేడా అంటారు చూసారు కదా, సో అంత తేడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు అసలేంటి, వేటిని మనం లక్షణాలను బట్టి చూసుకుని ఓవర్ థింకింగ్ అంటే ఏంటి, యాంగ్జైటీ ఏంటి? ఓకే, అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, మనం ఎలా దాన్ని ఫస్ట్ గుర్తుంచుకోవాలని చూద్దాం. ఓవర్ థింకింగ్ అంటే మనం అతిగా ఆలోచించడం. ఓకే, అంటే తెలుగులో చెప్పాను, ట్రాన్స్లేట్ చేశాను, అంతకుమించి ఏం లేదు. అతిగా ఆలోచించడం అనేది ప్రతి మనిషికి ఆలోచన అనేది ఉంటుంది. అవును, అది అతిగా ఆలోచిస్తున్నారా లేదా అని ఏ మనిషి తొందరగా రికగ్నైజ్ చేయలేడు. కొంతమందితో మనం మాట్లాడినప్పుడు వీడు ఇంతేలే, అతిగా ఆలోచిస్తాడు, తను అంతేలే, ప్రతిదానికి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తుంది అని లైట్గా తీసుకుని వదిలేస్తాం, లేకపోతే అలా ఒక మాట అనేసి వదిలేస్తాం. కానీ ఆ అతిగా ఆలోచించడం అనేది కూడా ఒక రకమైన డిసీజ్కి కారణం అవుతుంది, అదే యాంగ్జైటీ. ఇట్ లీడ్స్ టు యాంగ్జైటీ. ఓకే, అతిగా ఆలోచించడం అనే దగ్గర నుంచి నీకు యాంగ్జైటీ అనే దానికి లీడ్ చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ అనే ఏంటి, ఏదైనా ఒక చిన్న విషయం ఉందనుకో, దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడం, ఉన్నా లేకపోయినా లేనిది ఉన్నట్టుగా ఊహించేసుకోవడం. ఒక మాట ఎవరైనా అన్నారంటే దానికోసం దాన్ని 10 రకాలుగా ఆలోచించేసుకుంటారు. ఓకే, సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల జరిగే లాభం అంటూ ఏమీ లేదు, మొత్తం నష్టమే. ఎక్స్క్యూజ్ మీ. అంటే లైక్ ఈ ఓవర్ థింకింగ్ వల్ల స్లీప్ డిజార్డర్స్ వస్తాయి, సరిగ్గా టైంకి పడుకోలేరు, మనకు రిలాక్సేషన్ అనేది ఉండదు, వీక్ అయిపోతాము, బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అతిగా ఆలోచించడం వల్ల మనకి ఎప్పుడు నష్టమే తప్ప లాభం అంటూ ఏం లేదు. ఈ అతిగా ఆలోచించడం అనేది ఎప్పుడు మొదలవుతుందని చెప్పడం కూడా కష్టం. ఓకే, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళు పిల్లల్ని సరిగా అబ్జర్వ్ చేయలేదనుకో, అది కాస్త యాంగ్జైటీకి దారితీస్తుంది. యాంగ్జైటీలో మనకి గాబరా ఎక్కువ ఉంటుంది, గాబరా పడిపోతుంటాం, ఉక్కిరి అయిపోతుంటాం యాంగ్జైటీలో, ఆగం అవుతాం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అది విషయం చిన్నదే కానీ చాలా తొందరగా అంటే ఏదో అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుంది, ఇది ఎలా ఆపాలి, ఏం చేయాలి ఏంటి అని, ఏదో ప్రకృతి వైపరీత్యాలు ఏవో వచ్చేస్తున్నాయి, ఉపద్రవం వచ్చి మీద పడిపోతుందని ఫీల్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఈ ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ అనేది రెండు ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఎందుకంటే ఓవర్ థింకింగ్ నుంచి యాంగ్జైటీ అనేది
స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇందాక మనం అనుకున్నట్టు దానివల్ల లాభం ఏం లేదు కానీ నష్టాలే ఉన్నాయి. అయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. దానికి నేను ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ఒక 2-3 పాయింట్స్ కూడా చెప్తాను. అంటే ఒకేసారి ఎక్కువ ఇచ్చినా కూడా ప్రేక్షకులు తీసుకోలేరు. ఎస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తించాలి తనకి ఓవర్ థింకింగ్ అని? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు ఓవర్ థింకింగ్ ఉందని నాకు ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించగలగాలి నేను? ఓకే, ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, దాని గురించి మీరు పదే 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 ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అంటే ఏమో ఇలా జరిగిపోతుందేమో, ఇలాగ అవుతుందేమో, అమ్మో అక్కడికి వెళ్ళి ఎవరైనా అడిగితే ఇలాగ అంటారేమో అని ముందుగా భయపడిపోతాం. ఆ ఫియర్ అనేది కూడా పార్ట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. అతిగా ఆలోచించడం వల్ల ఇది జరుగుతుంది. సో కొంతమంది ఏమవుతుందంటే అతిగా ఆలోచించి ఆ పని చేయడం మానేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఒక పని చెప్తామండి, సరే చేస్తామని అంటారు, కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పిన మాటల వల్ల కానీ లేకపోతే తను ఆలోచించే విధానంలో కానీ డిఫరెన్సియేషన్ ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక విషయం చెప్పాను, మీ పక్కన ఇంకొకరు ఉన్నారు, తను అలాగే చెప్పుద్ది, అలా చేయకు, నువ్వు అలా చేస్తే నీకే ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇలా చేయకు అంటారు. అవును కదా, ఈ వ్యక్తి ఇలా చెప్పాడు కదా, మనం అది చేస్తే మనకు బాగుంటుందా బాగోదా, అలా చేస్తే ఇంకేమన్నా అవుతుందా అనే ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. అంటే పక్కనున్న వ్యక్తి యొక్క మాటలు మీ మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి. అవును. ఆ ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచిస్తారు. ఏమని, ఓహో తను ఇలా చెప్పింది, ఇతను ఇలా చెప్పాడు, ఇప్పుడు నేను చేస్తే ఎలాగా, చేయకపోతే ఏంటి, ఓకే చేస్తే చేస్తే ఇంక ఇలా అవుతుంది, ఒకవేళ అలాగే జరిగిందనుకో, తను చెప్పిన మాట వినలేదని ఈ వ్యక్తి నన్ను ఏమంటాడు. ఓకే. అదే వ్యక్తి ఒకరిని మీ ఫ్రెండో మీ చుట్టమో అనుకోండి, మీకు బాగా కావాల్సిన వ్యక్తే చెప్పారు, మాట వినకుండా మీరు వేరు చేశారనుకోండి, అమ్మో వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో, అంటే పాయింట్ 1 నుంచి పాయింట్ 10 దాకా మీరు ఆలోచించేస్తారు. అంత జరగదు అక్కడ జరగదు. సో లేనివి ఉన్నట్టుగా ఊహించుకుంటారు. ఓకే, అది ఓవర్ థింకింగ్. సో అలా గుర్తించాలి. ఇలాగ చిన్న విషయాన్ని కూడా అసలు ఏమీ లేకుండా ఏమీ జరగకుండా కైండ్ ఆఫ్ ఒక అనాలిసిస్ వెళ్ళిపోతుంది అని అంటే ఇట్స్ ఓవర్ థింకింగ్, ఇట్స్ నాట్ యాంగ్జైటీ. రైట్, నో ఇట్స్ నాట్ యాంగ్జైటీ, అది ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం. రైట్, ఈ అతిగా ఆలోచించడం నుంచి యాంగ్జైటీ వస్తుంది. అంటే ఇది కొంచెం రూపాంతరం చెందుతుంది అన్నమాట, డెవలప్మెంట్, ఫర్దర్ డెవలప్మెంట్ అన్నమాట, అప్గ్రేడ్ అవుతుంది. అతిగా పాయింట్ 2కి వెళ్ళినట్టు అతిగా ఆలోచించడం కాస్త అది రూపాంతరం చెంది ఆతృతగా మనకు ప్రతిఫలం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీని నుంచి బయటికి రావాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. లైక్ జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ 10 to 15 seconds. ఓవర్ థింకింగ్ చేస్తున్నామని అనిపించినప్పుడు, ఓవర్ థింకింగ్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా రెండింటికి పనిచేస్తుంది. ఓకే, చాలా మందికి ఉపయోగపడుతుంది అయితే. ఎగ్జాక్ట్లీ 10 to 15 seconds, మాక్సిమం 15 seconds మీరు హోల్డ్ చేయగలిగితే చాలా మంచిది. మినిమం 10 seconds మీరు బ్రెత్ని హోల్డ్ చేసి పెట్టండి. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఎస్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. యాక్చువల్లీ నాకు ఓవర్ థింకింగ్ అనే కాదు, ఇంకా చాలా విషయాలకి ఇది ఉపయోగపడుతుంది. సరే, 10 to 15 seconds ట్రై చేయండి. ఐస్ క్లోజ్ చేయాలా? అవసరం లేదు, అక్కర్లేదు. ఓకే. రైట్, 10 seconds మీరు హోల్డ్ చేశారు. 15 seconds. ఓకే, 15 seconds, దట్స్ అ గుడ్ థింగ్. యా, మీరు ఈ 15 seconds బ్రెత్ని హోల్డ్ చేసినప్పుడు మీకు ఏం థాట్ వచ్చింది? సో చాలా కూల్ డౌన్ అవుతున్నాను అనే ఫీల్ కలిగింది నా మైండ్లో అయితే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. ఓకే, ఇంకా మైండ్లో ఏమైనా ఆలోచన కామ్ డౌన్ అవుతున్నాను అని అనిపించింది నాకు. మైండ్లో ఏమైనా ఆలోచన వచ్చాయా దేని గురించి అయినా? ఏం రాలేదు. ఎగ్జాక్ట్లీ, అంటే బ్రీతింగ్ మీద కదా నేను కాన్సంట్రేషన్ పెట్టింది. దట్స్ ద పాయింట్, యు గాట్ ద పాయింట్, లాజిక్. ఓకే, గాట్ ఇట్. యా, ఆ బ్రెత్ హోల్డ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ 10 seconds 15 seconds యూ స్టార్ట్ కౌంటింగ్. యా, సో ఆ బ్రెత్ హోల్డింగ్ మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది, ఆ నెంబర్ కౌంటింగ్లో వెళ్తుంది. మీ మైండ్ అది ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది. అంటే మీరు ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా, మీ మైండ్లో ఎన్ని రకాలు ఉన్నా, ఎవరి గురించి ఉన్నా, ఆ ఫ్యూ సెకండ్స్ అవి బయటకు వచ్చేసాయి. అవునా? ఆ హోల్డింగ్ మీద, ఆ బ్రెత్ మీదే వచ్చింది మీకు కాన్సన్ట్రేషన్. ఆ 15 seconds తర్వాత మీరు ఎప్పుడైతే ఊపిరి పీల్చుకుని బయటకు వదిలి ఉన్నారో, మీరు అమ్మయ్యా రిలాక్స్ అయ్యాం. అవును, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళింది, వేరే ఏ ఆలోచన మీదకి రాలేదు. ఇట్ కామ్స్ యువర్
మైండ్. దిస్ ఈస్ ది బెస్ట్ టెక్నిక్. ఆ 15 సెకండ్స్ అయిన తర్వాత కూడా మీరు ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతారో ఆటోమేటిక్గా మీది ఇంకొక వైపు డైవర్ట్ అయిపోతుంది. అసలు ఏం ఆలోచిస్తున్నానా అని ఒక ఎగ్జాక్ట్లీ థాట్ వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ డిస్ట్రాక్షన్. ఓకే. సో యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఈ పర్టికులర్ ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ నుంచి కానీ నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే డిస్ట్రాక్షన్కి ఇంకోటి కూడా ఏం చేయొచ్చు అంటే నచ్చిన వాళ్ళతో మాట్లాడడం, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, లేకపోతే బయటికి వెళ్ళడం, ఇలాంటివి కూడా చేయొచ్చు డిస్ట్రాక్ట్ అవ్వడానికి. కానీ ఇప్పుడు మనం డిస్ట్రాక్ట్ అయినా కూడా ఆలోచన తినేస్తుంటే డిస్ట్రాక్ట్ అవ్వమన్నారు కదా అని ఎవరు ప్రాక్టికల్గా దట్ ఈస్ నాట్ సో పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఈ టెక్నిక్ యూస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూసారు. అవును. సో మైండ్లో మనకి ఎటువంటి ఇది రాదు. సో ఫస్ట్ పాయింట్ ఇస్ డిస్ట్రాక్టింగ్ యువర్ సెల్ఫ్. దానికి ఈ టెక్నిక్ యూస్ చేయండి, లేదా మీకు నచ్చిన పని చేయండి, బుక్ చదవండి, విచ్ ఇస్ నాట్ సో వెరీ పాసిబుల్. అంత తొందరగా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కాబట్టి స్లోగా యూ కెన్ డూ ఇట్. సెకండ్ థింగ్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే ఒక రూమ్లో కూర్చుని ఒక లైట్స్ ఆఫ్ చేసుకుని ఒక 10 minutes ఏదో ఒక చాంటింగ్ చేయడం, అదొకటి మెడిటేషన్ కాదు. మెడిటేషన్ దేనికి చేస్తాం? టు కామ్ డౌన్ ద థాట్స్. ఎగ్జాక్ట్లీ. మన మైండ్ని కామ్ చేయడానికి, కాన్సంట్రేషన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఓకే. మెయిన్ థింగ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం. ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం చేస్తాము. మైండ్ కామ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మెడిటేషన్ చేస్తాం. సో అది ఒక రూమ్లో కూర్చుని మనం కళ్ళు మూసుకుంటేనే మెడిటేషన్ కాదు. నేచర్కి కనెక్ట్ అవ్వడం కూడా మెడిటేషనే. ఓకే. అంటే బయట గ్రీనరీ, మీరు ఏదైనా ఒక పార్క్కి వెళ్ళండి, హ్యాపీగా అక్కడ వెళ్ళి కాసేపు కూర్చొని మీలో మీరే ఉంటారు. అక్కడ ఎప్పుడైతే మీరు ఆ గ్రీనరీకి వెళ్తారో, నేచర్తో కనెక్ట్ అవుతారో, ఆటోమేటిక్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది, మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. మీరు ఏదైనా ఆలోచించినా కూడా మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవెన్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మెడిటేషన్. ఓకే. మెడిటేషన్ అంటే ఓన్లీ రూమ్లో కూర్చోవడం, లేకపోతే ఒక పర్టికులర్ లైట్ని చూస్తూ ఒక 5 minutes ఉండడం, అదొక్కటే కాదు. మెయిన్ మోటో ఇస్ టు కామ్ యువర్ మైండ్ అండ్ యువర్ ఎమోషనల్ స్ట్రెస్. సో సెకండ్ పాయింట్ ఇస్ డూ ది మెడిటేషన్. నెక్స్ట్ ఏం చేయాలంటే సొల్యూషన్ వైపు ఆలోచించాలి. ఇప్పుడు మనం ప్రతిసారి అదే విషయం తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, యు ఆర్ స్టక్ అట్ దట్ ప్రాబ్లం. సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ప్రాబ్లం వచ్చింది అంటే సొల్యూషన్ ఉన్నట్టే లెక్క. సొల్యూషన్ లేదంటే దాని ప్రాబ్లం అన్నాం, దాని మిస్టరీ అంటాం. రైట్? మిస్టరీస్కే మన దగ్గర సమాధానం ఉండదు. అవును. సో మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద సొల్యూషన్. దాన్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇట్స్ లైక్ పజిల్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే లేదు నాకు ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, లేకపోతే వాళ్ళు ఇలా అన్నారు, అలా ఉన్నారు, ఎందుకు నాకు ఇలాగైంది, నేను అంతా బాగానే ఉన్నాను, అందరికీ మంచి చేస్తున్నాను, కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇలా చాలా మంది అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది అనుకుంటారు అందరికీ మంచి చేస్తున్నా, అందరూ బాగుండాలనుకున్నా, నాకే ఎందుకు ఇంత సాడ్ జరుగుతుంది, నా లైఫ్లో ఎందుకు ఇంత బ్యాడ్ వర్స్ థింగ్స్ హ్యాపెన్ అవుతున్నాయని చాలా మంది అనుకుంటారు. ఎగ్జాక్ట్ కదా. సో అక్కడే ఆగిపోతారు. అంటే బాధపడుకుంటుంటారు, ఎలాగా నేను ఆ వ్యక్తికి చాలా హెల్ప్ చేశాను, కానీ వాళ్ళు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళేమో ముందుకు వెళ్తున్నారు, నేను ఇంకా అక్కడే ఉండిపోయాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది, ఒక లెవెల్ ఆఫ్ సాడ్నెస్, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఆగిపోతాం. అక్కడే ఆగిపోవడం వల్ల దానికి ఏంటంటే నీకు సొల్యూషన్ అనేది రాదు. ఎందుకు నేను ఇలా ఉన్నాను, ఎందుకు అనే దగ్గర ఆగిపోతే నెక్స్ట్ దీంట్లో బయట ఎలా పడాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న థాట్ నీకు ఎందుకు వస్తుంది? రాదు. సో ఇక్కడ సొల్యూషన్ వైపు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఇలా జరిగింది, ఇంతవరకు అయింది, ఇలాగైంది, సరే ఇప్పుడు ముందు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేదా ఇప్పుడు ఇందులో నేను బయటపడాలంటే ఏం చేయాలి అన్న థాట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్లీ నీకు ఒక దారి అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ సొల్యూషన్. ఓకే. సో దాని వైపు అడుగులు వేయాలి. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ది సొల్యూషన్. ఓకే. సో ఇప్పుడు ఏదన్నా అంటే లైక్ ఏదన్నా జరిగింది అని అంటే, ఏదైనా ఇష్యూ ఏదన్నా ఆర్ఎల్స్ సంథింగ్ ఏదైనా జరిగింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కామ్ డౌన్ చేసుకోవాలి, బ్రెత్ హోల్డ్ చేసి. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద బెస్ట్ టెక్నిక్స్. హోల్డ్ చేసిన తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తే పోయిద్ది. ఎగ్జాక్ట్లీ, ఇది వచ్చింది అనే దాంట్ నుంచి ఇందు నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు ఎందుకు వచ్చింది అనేది మన ఫస్ట్
అనలైజ్ చేసుకుంటే ఓకే దీనివల్ల వచ్చింది, సో ఇందులో ఎలా బయటకు రావాలి. ఎందుకు వచ్చిందని ఎలా వచ్చిందని తెలుసుకుంటే ఎలా బయటపడాలని తెలుస్తుంది. ఓ గొంతులో పడిపోతే అక్కడి నుంచి ఇక్కడ పడిపోయినంటే పైకి రాలేం కదా. ఎగ్జాక్ట్లీ. సో పైకి రావడానికి ట్రై చేయాలి, అంతే కదా. కరెక్ట్. సో ఓకే, నీకు ఆ సొల్యూషన్ వైపు నువ్వు అడుగులు వేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్, ఎస్, ట్రై టు మెడిటేట్. మెడిటేషన్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ రూమ్లో కూర్చుంటే నేను కాదు. కళ్ళు మూసుకుని ఒక మ్యూజిక్ వినడమే కాదు. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. సొల్యూషన్ వైపు ఆలోచించండి. సో డెఫినెట్గా ఓవర్ థింకింగ్ ఆర్ యాంగ్జైటీ నుంచి డెఫినెట్గా యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దీస్ ఆర్ ది స్టార్టింగ్ స్టెప్స్ అన్నమాట. ఎస్, ముందు కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ కామ్నెస్లోకి వెళ్తారో ఆటోమేటిక్గా మీ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. యూ బికమ్ మోర్ యాక్టివ్, మోర్ రిఫ్రెష్డ్, యూ బికమ్ మోర్ ఎనర్జెటిక్, అన్నీ మారుతాయి. ఎస్. ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇది తెలిసి లైక్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు బ్రెత్ హోల్డింగ్ అనేది. సో వాళ్ళే సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇంకెక్కువ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఫర్ ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీకి సంబంధించి మంచి టిప్స్, అందరూ ఈజీగా చేయగలిగేటువంటి టిప్స్ ఎలాగా గుర్తించాలి ఏంటి, లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజరాజేశ్వరి. థ్యాంక్ యూ.